పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. రేషన్ కార్డుదారులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరో గుడ్ న్యూస్ చెప్పారు. వచ్చే నెల 1వ తేదీ నుంచి తెలంగాణ వ్యాప్తంగా రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీ చేస్తామని మంత్రి ఉత్తమ్ తెలిపారు. ఈ నెల 30న ఉగాది రోజు నల్గొండ జిల్లా హుజూర్ నగర్లో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామన్నారు. ఏప్రిల్ 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని, క్రమంగా ఉప్పు, పప్పు లాంటి నిత్యావసరాలు కూడా రేషన్ షాపుల్లో అందజేస్తామని చెప్పారు. హైదరాబాద్లోని సెక్రటేరియట్లో మంత్రి ఉత్తమ్ మీడియాతో మాట్లాడారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు 3 రంగులతో ఉన్న కార్డులు, దారిద్ర్య రేఖకు ఎగువన ఉన్న కుటుంబాలకు ఆకుపచ్చ రంగు కార్డులు పంపిణీ చేస్తామని తెలిపారు. రేషన్ కార్డులు స్మార్ట్ కార్డుల రూపంలో ఉంటాయన్నారు. కార్డుల ముద్రణ ప్రారంభమవుతుందని, ఏప్రిల్లో లబ్ధిదారులకు అందజేస్తామని మంత్రి ఉత్తమ్ చెప్పారు. ఏప్రిల్ కోటా బియ్యం పంపిణీ చేసే నాటికి కొత్త కార్డులు చేతికి అందకపోయినా లబ్ధిదారుల జాబితాలో ఉన్న పేర్ల ఆధారంగా బియ్యం పంపిణీ చేస్తామని ఉత్తమ్ వెల్లడించారు. గరీబ్ కళ్యాణ్ యోజన కింద కేటాయిస్తున్న బడ్జెట్లో సన్నబియ్యం పథకానికి గాను అదనపు నిధులు కేటాయించాలని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని సీఎం రేవంత్ తాను కలిసి విజ్ఞప్తి చేయగా సానుకూలత వ్యక్తం చేసినట్లుగా తెలిపారు. మేము ఇప్పుడు కొత్త ఫిజికల్ రేషన్ కార్డు ఇచ్చే ప్రక్రియ కూడా మొదలు పెడుతున్నాము. బీపీఎల్ కుటుంబాలకి ట్రై కలర్ కార్డు, 3 రంగుల కార్డు, మరి ఏపీఎల్ కుటుంబాలకి అంటే అబోవ్ పవర్టీ లైన్ కుటుంబాలకి గ్రీన్ కలర్ కార్డు డిజైన్ చేసి ప్రింట్కి ఇవ్వడం జరిగింది. మరి అవి వస్తూనే డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఇప్పుడు కార్డు ఉన్నా లేకున్నా ఈ అప్రూవ్డ్ లిస్ట్ లో ఉంటే సన్న రకం బియ్యం 1 ఏప్రిల్ నుంచి లాగు అవుతుంది. దయచేసి ఇది మీరు గమనించాలి. మీరందరూ చాలా చైతన్యవంతులు. 84% జనాభాకి కడుపు నిండా తినే మంచి రకం ఆహార ధాన్యాలు ఇవ్వడం సొసైటీలో ఎంత విప్లవాత్మక మార్పు తీసుకొస్తుందో మీరందరూ కూడా ఆలోచన చేసి ఆ విధంగా మరి ఈ స్కీమ్ కి అంత పబ్లిసిటీ ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా 3.10 కోట్ల మందికి సన్నబియ్యం అందించనున్నామని, రాష్ట్రంలోని 85% మంది ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందని మంత్రి ఉత్తమ్ తెలిపారు. రేషన్ కార్డు ఉన్నా లేకున్నా లబ్ధిదారుల లిస్టులో పేరున్నోళ్ళందరికీ సన్నబియ్యం పంపిణీ చేస్తామని చెప్పారు. ఈ స్కీమ్ ద్వారా పేదల జీవితాలలో విప్లవాత్మక మార్పు వస్తుందని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందజేస్తాం. కొత్తగా 30 లక్షల రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నాం. ఆయా కార్డులు QR కోడ్తో ఉంటాయి. అందులో ఎలాంటి చిప్ ఉండవు అని స్పష్టం చేశారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.